హాయ్ అండి, వెల్కమ్ టు విశాఖ ఫ్యాషన్స్. హాయ్ అండి, ఎలాగున్నారండి? నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలాగున్నారు? ఇదిగోండి, ఇది చీర అండి. చీర తీసుకొని ఇలాగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నారండి. ఇది ఆన్లైన్లో ఒకటి తెప్పించుకున్నారండి. వాళ్ళకు నచ్చక మళ్ళీ అప్పటికప్పుడు నా దగ్గర ఇదే క్లాత్ ఉండడం చూసి, అమ్మాయి కొద్దిగా లావుగా ఉంటుంది, ఫ్రిల్ పెట్టి చేశాను. ఇదే క్లాత్ నా దగ్గర చూసి, సరే అక్క ఇలాంటిదే కుట్టేసి మీరు ఇచ్చేయండి, అది మాకు నచ్చలేదు అన్నారు. అదైతే నేను కుట్టేశాను. ఇదిగోండి, కింద కూడానండి బక్రం వేసానండి. ఇది మనకి ఇలాగా పట్టుగా బార్డర్లు వచ్చినవి బాగా నిలబడాలంటే బక్రం వేయాలా. బక్రం వేసే చేశాను. కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ కుదరాలంటే ఎప్పుడైనా స్టిచ్ చేయించుకుంటేనే ఫిట్టింగ్ కుదురుతాయండి, లేకపోతే కుదరవు. మీకు ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అది నాకు బాగా లేదు అక్కడ. బాగా వచ్చింది ఫ్రాక్ అయితే. వేసుకున్న తర్వాత ఇంకా బాగా కనపడుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, వీడియో తీసుకునే టైం ఇవ్వట్లేదండి నాకు. దానివల్ల కుట్టడం గాబరాగా ఇచ్చేయటం, అర్జెంట్ అంటున్నారు. ఎప్పుడు అర్జెంట్లే. దానివల్ల నేను తొందరగా ఇచ్చేయాల్సి వస్తుందండి కుట్టిన వెంటనే. అందుకే వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాను. ఇది పర్పుల్ కలర్ అండి. మొత్తం 4 మీటర్లు కిందన గేర పెట్టేశాను. లావుగా ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ అలా ఫ్రిల్స్ పెట్టాను. అమ్మాయికి మటుకు మోడల్స్ ఏమొద్దా అంటే నాకు రౌండ్ నెక్ సింపుల్గా కావాలనింది. లోపల కూడా కాటన్ లైనింగ్ వేసానండి, కంఫర్ట్గా ఉంటుందని. ఎవరికైనా కావాలన్నా ఇది 1850కి నేను స్టిచ్చింగ్తో సహా, బక్రం వేసి లైనింగ్ వేసి స్టిచ్చింగ్తో సహా నేను ఎక్కడికైనా పంపిస్తాను. ఎవరికైనా కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. ఇందులో కలర్స్ ఏంటంటే ఒక నిమిషం చూపిస్తాను. ఇదిగోండి, రెడ్, పిస్తా గ్రీను. ఒక్క నిమిషం. చాలా కలర్స్ ఉన్నాయండి, తీసేసుకున్నారు. ఇంకా ఎవరికైనా ఏదైనా కలర్ కావాలన్నా నాకు రెఫరెన్స్ పెడితే నేను తెచ్చి మీకు స్టిచ్ చేసి ఇస్తానండి. ఇదిగో ఈ 2 కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా గ్రీను వైలెట్ ఉండింది, వేరే వాళ్ళు తీసుకున్నారు. అవి కూడా కుట్టిన తర్వాత మీకు నేను వీడియో పెడతానండి. ఈ ఫ్రాక్ అయితే ఎలాగుందో ఒకసారి కామెంట్ చేయండి. 1850కి రీజనా కాదా అన్నది కూడా కామెంట్ చేయండి. అది నాకు వీడియో తీయడానికి ఎవరు పట్టుకునే వాళ్ళు లేరండి. పట్టుకుంటే ఇంకా ఫ్రాక్ బాగా కనపడినేమో. పట్టుకోవడానికి ఎవరు లేక నేను చూపించలేకపోతున్నాను మీకు క్లియర్గా. దానికి తగిలించి నేనే వీడియో తీయడం వల్ల కష్టం అవుతుంది. అదేనండి, ఈ మధ్య వర్కర్స్ ఉన్నారంటే వాళ్ళ పనితో వాళ్ళకి సరిపోతుంది. మార్నింగ్ 10కి వస్తున్నారు, 8:30, 9 వరకు కూడా వాళ్ళ పని సరిపోతుంది. వాళ్ళని ఇబ్బంది పెడతానులే వీడియో తీయమని చెప్పి అని నేను వాళ్ళకి వీడియో కూడా తీయమని చెప్పట్లేదు. మా గోడలు కూడా ఈరోజు లేదనమాట, లేకపోతే తనైనా తీసును. ఇదిగోండి, లోపలైతే నేను కాటన్ లైనింగ్ వేసానండి. నేనైతే కాటన్ లైనింగ్ వేసాను. సిల్క్ కూడా వేసుకోవచ్చండి. అదేమైందంటే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కాటన్ అయితే ఒంటికి కరెక్ట్గా అతుక్కున్నట్టుగా ఉంటుందండి, ఇబ్బంది ఉండదు. అమ్మాయి కాటన్ లైనింగే కావాలంది కూడా. ఈ అమ్మాయిది ఇంకో లెహంగా కూడా ఉంది, అది కూడా స్టిచ్ అయిన తర్వాత ఈరోజే ఇచ్చేయాలండి. ఇప్పుడే తీసుకెళ్ళిపోతామన్నారు వాళ్ళు, కానీ ఏడా ఇంకా అవ్వలేదమ్మా, ఒక 5 నిమిషాలు ఆగండి, ఒక వీడియో అయినా తీసుకొని ఇచ్చేస్తానని చెప్పి ఆపున్నాను. ఈ వీడియో కంప్లీట్ అయితే మటుకు వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేయాలి. అక్కడ నిలబడి ఉన్నారు. ఆ అమ్మాయిది ఇంకోటి లెహంగా ఉందండి, అది కూడా మన దగ్గర తీసుకున్నదే. ఇది కూడా ఇంకో వీడియో పెట్టి, ఆ శారీకి మళ్ళీ దుప్పటా కూడా వచ్చిందండి. ఇదిగోండి, ఆ శారీకి మళ్ళీ దుప్పటా కూడా వచ్చింది. అంటే మనం ఎక్కడా పీస్ని వేస్ట్ చేయకుండా
క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇది కానీ కొలికిది మనం ఎక్కడ క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇలా అడ్జస్ట్ చేసి దుపట్టా కూడా చేసి ఇచ్చేసాను అమ్మాయికి నేను. బాగా వచ్చిందండి. ఇప్పుడు ఒక శారీలో మనకి దుపట్టా వచ్చి డ్రెస్ వచ్చింది 1815కి రీజనా కాదా నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.